ఒకటి పోతే ఒకటి అన్నట్టు ఎప్పుడు చూసినా ఏదో కాడ పబ్లిక్ లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది. మొన్నటి దాకా సిలిండర్ల కొరకు శీతం లైన్లు కట్టిర్రు, నడమ పిండి కట్టల కొరకు లైన్లు కట్టిర్రు. ఇప్పుడు పెట్రోలు డీజిల్ కొరకు లైన్లు కడుతుర్రు. పెట్రోల్ బంకులలో పెడుతున్న నో స్టాక్ బోర్డు పబ్లిక్ ను గట్టిగా భయపెడుతున్నాయి. అందుకే దొరుకుతుందో దొరకదో అనే భయంతో ముందుగానే పోయి ట్యాంకులు నింపుకుంటుర్రు. ఇక చూడు రా కథ ఏందో. ఉన్నదేదో ఉడికేసుకొని తిని తడికేసుకొని పందామంటే తాపకో తిప్పలొచ్చి పడుతుంది కదా. పెట్రోల్ డీజిల్ నో స్టాక్ అనేటాలకు ఓ కొడుకో అనుకుంటా బండ్లు వేసుకొని లైన్లు కడుతుండ్రు పబ్లిక్. 2 తెలుగు రాష్ట్రాలలో ఏ బంకు కాడ చూసినా పొట్టు లైన్లే. అప్పు చేసైనా ట్యాంకు ఫుల్ చేయించుకుంటారు చాలా మంది. అట్లా చేయకుండ్రి, ఆగమాగం కాకుండ్రి అని సర్కారు వాళ్ళు చెప్తున్నా సరే మాటింటలేరు. మరి ఏంటికి అట్లా అవుతున్నది? పెట్రోల్ డీజిల్ కు ఏంటి కారు వచ్చిందని అంటే, అటు ఇరాన్ అమెరికా యుద్ధం చేయబట్టి బయట దేశంకేంచి వచ్చే చమురు రేట్లు బాగా పెరిగినాయి. లెక్కకైతే చమురు రేట్లు పెరిగితే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరగాలి. కానీ ఎలక్షన్లు ఉన్నాయానో మరెట్టనో తెలియదు, కానీ రేట్లు అయితే పెంచలేదు. అందుకే ఆయిల్ కంపెనీలకు లీటర్ మీద 30 నుంచి 40 రూపాయల దాకా లాస్ అవుతున్నదట. ఊకే లాస్ అవుడేందుకని సరుకు సరఫరా తగ్గించినాయట కంపెనీలు. ఇంకోటి ఏంటిదంటే, ఇదివరకు ముందు బంకులకు సరుకు పంపించి ఆటెనక పైసలు తీసుకునేటోళ్ళట కంపెనీ వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ముందు పైసలు కడితేనే ట్యాంకులు పంపిస్తామా అంటున్నారు. అట్లా కొంత తిప్పలు అవుతున్నది. అందుకే చాలా దిక్కుల నో స్టాక్ బోర్డులుగా అనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే అటు ఏపీ సీఎం చంద్రబాబు సారు ఆయిల్ కంపెనీల ఆఫీసర్లతో మాట ముచ్చట్లు చేసిండు. బంకు ఓనర్లకు ఉద్ధరిస్తే ఏమైతుంది, ముందు సరుకు పంపించి అటెనక పైసలు తీసుకొని అన్నట్టు చెప్పిండట. గట్టిగానే గరం అయిందట. ఇటు తెలంగాణ సర్కారు సుత పెట్రోల్ డీజిల్ కష్టాల మీద నజరేసిండ్రు. అయితే అసలు పరిశానంత ఎక్కడొచ్చిందంటే, అవసరం ఉన్నదానికంటే ఎక్కువ పోయించుకుంటున్నారట చాలా మంది. ప్రతి ఒక్కళ్ళు ట్యాంకు ఫుల్ కావాలంటే బంకు ఓనర్లైన యాడికేసి తెచ్చిపోతారు. అట్లా అవసరం లేకపోయినా సరే ఎక్కతక్క పోయించుకునేటోళ్ళు చేయబట్టి అసలు అవసరం ఉన్న వాళ్ళకు తుట్టి వాడుతున్నదట ఇంధనం. ఓ 4-5 రోజులల్లో అంత కొలిక్కి వస్తుందని అంటుండ్రు. మరి చూడాలి ఏమవుతుందో.